సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు, విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సంతోషం, కామెంట్స్ పెట్టాలి. కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆ కామెంట్స్ నేను రిప్లై ఇలా ఇస్తుంటాను. పర్సనల్ రిప్లై కాదు, వీడియో రూపంగా నేను చెప్తూ ఉంటాను. అలా వచ్చిన కామెంట్స్లో ఒకరు ఏమడుగుతున్నారంటే, గురువుగారు సన్ షేడ్స్ అంటే కిటికీ బయట లోపల అటుకులు ఎటుపక్క వేసుకుంటే బాగుంటుంది? దక్షిణం పశ్చిమ వైపే వేసుకోవాలా, లేకపోతే తూర్పు గోడకి ఉత్తరం గోడకు కూడా వేసుకోవచ్చా? అంటే పెద్దగా ఇప్పుడు కాంప్లెక్స్లో అపార్ట్మెంట్స్లో కట్టే వాళ్ళకి అసలు ఛార్జాలు అంటూ ఉండవు. లోపల లాప్స్ అని వార్డ్రోబ్స్ రూమ్ ఫర్నిచర్తో చేయిస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకునే ఇళ్ళల్లో అటుకులు అవసరం, లో రూఫ్స్ అవసరం, సామాన్లు ఉంటాయి, ఎక్కడ పెట్టుకుంటారు? సో ఎప్పుడైనా అటుకులు ఎక్కడ వేసుకోవాలి? సన్ షేడ్స్ అంటే డోర్ పైన, విండో పైన వేసుకుంటాం. కానీ సన్ షేడ్స్ కూడా స్లోప్గా వేసుకోకూడదు. ఉత్తరం తూర్పు వైపున సన్ షేడ్ స్లోప్గా చేయొచ్చు, అంటే పెంకలు పెడతారు కదా, డిజైన్ కాక పెట్టుకోవచ్చు. కానీ దక్షిణంలో పశ్చిమంలో వచ్చే వాటికి మాత్రం స్లోప్ చేయకూడదు. అంటే దక్షిణం వైపు స్లోప్ చేయకూడదు, అలాగే పశ్చిమం వైపు కూడా స్లోప్ చేయకూడదు. అంటే ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే, సన్ షేడ్స్ది సౌత్ ఫేసింగ్ ఇంటికి, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి కొంచెం ఎలివేషన్ బాగా కనబడాలని సన్ షేడ్స్ పైన బాల్కనీ ఎదురుగా ఇలా స్లోప్ చేస్తూ పెంకులు పెడుతూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు, ప్లెయిన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏంటంటే సౌత్కి కానీ వెస్ట్కి కానీ అలా స్లోప్ అవ్వకూడదు. దానివల్ల చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. సో లోపల రూమ్స్లో లాప్స్ ఎక్కడ వేసుకోవాలి? అటుకులు దక్షిణ గోడకి, పశ్చిమ గోడకి వేసుకోవచ్చు. ఉత్తరానికి, తూర్పులో వేసుకోకపోవడం ఉత్తమం. లోర్ఫ్ ఎక్కడ వేసుకోవాలి? దక్షిణంలో వచ్చే బాత్రూమ్కి లేదా పశ్చిమంలో వచ్చే బాత్రూమ్కి లోర్ఫ్ వేసుకోవచ్చు. అంటే కామన్ బాత్రూమ్కి మాత్రం. ఇప్పుడు నైరుతి బెడ్రూమ్కి ఆగ్నేయంలో అటాచ్ టాయిలెట్ కట్టుకున్నాం అనుకోండి, దానిపైన లోర్ఫ్ వేస్తారు అటుకులు, అంటే సామాన్లు పెట్టుకోవడానికి. అప్పుడు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అలా పెట్టుకోకూడదు. అలాగే నైరుతి బెడ్రూమ్కి వాయువ్యంలో టాయిలెట్ కట్టుకున్నాం అనుకోండి, ఉత్తర వాయువ్యంలో, దానిపైన కూడా అటుకులు వేస్తూ ఉంటారు. అది కూడా నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అలా చేయకూడదు. లేదా ఊరికే కామన్ బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్కి ఎంట్రన్స్ లేదు, బయట నుంచే రావాలి అంటే హాయిగా పశ్చిమంలో ఉన్న బాత్రూమ్ పైన కానీ, దక్షిణంలో ఉన్న బాత్రూమ్ పైన కానీ లో రూఫ్ వేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు దక్షిణ గోడకి, పశ్చిమ గోడకి అటుకులు వేసుకోవచ్చు అని మనం అనుకున్నాం. చాలామందికి తెలుసు కూడా అది. కానీ దాని కింద పడుకోకూడదు. రూమ్ చిన్నగా ఉంటాయి కాబట్టి మంచం వేసేసి అటుకు కిందకి వెళ్ళి పడుకుంటారు. తల ఇంతవరకు వచ్చేస్తుంది, చిన్నగా అది ఇబ్బంది పెడుతుంది. రూమ్ సైజ్ అలా మనం పర్మిట్ చేస్తుంది అన్నప్పుడు వేసుకోవాలి. అటుకు కిందకి వెళ్ళి పడుకోకూడదు మనం. పశ్చిమం వైపు కొంతమంది ఏంటి, పశ్చిమం వైపు అటుకు కిందకి వెళ్ళి మొత్తం బాడీ అంతా కూడా అటు వెళ్ళిపోద్ది. అది కూడా దోషమే. రూమ్ సైజ్ ఎలా ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసి దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ అటుకు వేసుకుంటే బాగుంటుంది. లో రూఫ్స్ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అటాచ్ టాయిలెట్స్కి, ఆగ్నేయంలో ఉన్న టాయిలెట్కి లేదా ఉత్తర వాయువ్యంలో ఉన్న టాయిలెట్కి లో రూఫ్ వేస్తే, ఇక్కడ ఆగ్నేయంలో వేస్తే తూర్పు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. వాయువ్యం బాత్రూమ్ పైన వేస్తే ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అలా చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. నేను వాస్తు చూడడానికి తీసుకెళ్తారు కదా, మా ఇల్లంతా వాస్తుపరంగా ఉందండి కానీ బాగా అప్పుల పాలైపోతున్నాను కొందరేమో ఎంత సంపాదించినా మిగలట్లేదు, అధికంగా అనుకోని ఖర్చులు వచ్చి పడుతున్నాయని. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నిజమేంటో తెలుస్తుంది. ఇదే అక్కడ ఆగ్నేయంలో ఉన్న బాత్రూమ్కి కప్పేయడం, లో రూఫ్ వేసుకోవడం, లేదా ఉత్తర వాయువ్యంలో ఉన్న దానికి లో రూఫ్ వేసుకోవడం అటాచ్ టాయిలెట్స్కి. దానివల్ల ఇటు తూర్పాగ్నేయం కప్పేసిన దోషంతో అధిక ఖర్చులతో బాధపడుతుంటారు. ఉత్తర వాయువ్యంలో ఉన్న అటాచ్ టాయిలెట్ పైన వేస్తే
చిన్నగా అప్పులు పాలైపోతూ ఉంటారు. ఇల్లంతా చూస్తే వాస్తుపరంగా ఉంది, కానీ ఇలా కప్పేసిన దోషం ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని అలా రూఫ్ వేసుకోకుండా ఉంటే, అటుకుల కింద కూడా పడుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. సాయి రక్ష.